సార్ ఒకసారి చెరువు కొట్టుకున్న వెహికల్ ఉన్నారని తెలిస్తే అక్కడికి పోయేసరికల్లా 17 మంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి తాగుతున్నారు. పోయేసరికి ఒక 7 వ్యక్తులు దొరుకుతారు, ఒక 10 మంది వ్యక్తులు పరారైతారు. వీళ్ళ దగ్గర సుమారుగా 5.5 కేజీల గంజాయి దొరుకుతుంది. దానివల్ల సుమారు 1,32,000 రూపాయల 500 రూపాయలు ఉంటుంది. ఈ గంజాయిని పట్టుకొని ఈ 7 మీద కేసు తీసుకొని ఆ కారుపైన వాళ్ళని కూడా కేసు తీసుకెళ్ళి అంటే వాళ్ళ కోర్టు హాజరుపరిచి రిమాండ్ పడుతుంది. జిల్లా ఎస్పీ గారు వచ్చిన తర్వాత గంజాయి మీద తుఫాను అవుతున్నారు. ఇప్పటివరకు మా సబ్ డివిజన్లో దాదాపు 8 కేసులు తీసుకొని 8 కేసులు వేసి 26 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 10 క్వింటాల 23 కేజీల గంజాయి సీజ్ చేసి అట్టి గంజాయి విలువ 2,55,84,500 రూపాయలు గంజాయి సీజ్ చేసి ఆ వ్యక్తులందరినీ కూడా ఈ రోజు వరకంటే సుమారు నెల 15 రోజులు ఇలా గంజాయి పట్టుకోవడం మా జిల్లా ఎస్పీ గారు మేరకు ఈ గంజాయి పట్టుకోవడం ఇక్కడ గంజాయి అమ్మినా కానీ గంజాయి తాగినా కానీ గంజాయి ఎవరి దగ్గర ఉంచుకున్నా కానీ చట్ట ప్రకారం నేరం ఎవరు చేసిన శిక్షించే ప్రసక్తి లేదు. ఎప్పటికో వాడి మీద కేసులు చేయబడితే జైలు పోవాల్సింది జరుగుతుంది. ఈ గంజాయి గురించి ఎలాంటి సమాచారం మీకు తెలిసినా కానీ మీరు కూడా సమాజానికి సహాయ చేయాలని ఉద్దేశంతో మాకు సమాచారం ఇస్తే మీకు సరైనటువంటి ప్రోమోలు కూడా ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వివరాలు ఉపయోగించబడతాయి. మీకు సత్కారం జరుగుతుంది. మీరు దయచేసి ఎలాంటి గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాంట్లో చర్య తీసుకోవాలి.